పవన్ కళ్యాణ్ గారు కొండగట్టు దేవాలయానికి 36 కోట్ల నిధులు మంజూరు చేశారు. టీటీడీ అని అంటారు. అవును, దీని గురించి మీరు ఏ విధంగా స్పందిస్తారు? బ్రహ్మాండంగా స్పందిస్తాను. స్పందించడానికి ఏముందండి? అంటే చాలా మంది కాంట్రవర్సీ చేస్తున్నారు. ఏమని? అమౌంట్ తీసుకొని వచ్చి వైసీపీ నాయకులు ఆంధ్రాలోని చాలా టెంపుల్స్ ఉన్నాయి కదా, అవి డెవలప్ చేయొచ్చు కదా, ఆ డబ్బులు అడిగేసిపోయి చేయటం ఏందని చెప్పేసి. వెంకటేశ్వర స్వామి వచ్చేటటువంటి అసలు వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం. అన్ని రాష్ట్రాల ప్రజలు, ఇండియా ప్రజలు, అది ఇండియా సొమ్ము. ఇప్పుడు ఆంధ్ర సొమ్ము ఏం కాదు. ఇప్పుడు ఆయన వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం. ఆ ట్రస్ట్ నుంచి ఒక దేవాలయానికి నిధులు కావాలని వారు కోరడం, ఒక ఆంజనేయ స్వామి భక్తుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు అక్కడ డిప్యూటీ సీఎంగా ఉండడము, ఆ కారణం చేత ఆయన అభ్యర్థించటము, ఆ తదుపరి వాళ్ళము రిలీజ్ చేయడం జరిగింది. కాదు, ఎవరైనా ఇప్పుడు మన హిందూ దేవాలయాల సొమ్ము గవర్నమెంట్ తీసుకుంటుంది. ఈ తీసుకున్న సొమ్ముని ఆ చర్చి ఫాదర్లకి, ఆ ఇమాములకి ఇస్తుంటే ఎవడో ప్రశ్నించడు. ఇక్కడ మనం మన హిందూ దేవాలయాన్ని పక్క రాష్ట్రమైన తెలుగు రాష్ట్రమైన ఇస్తే ఏం మనుషులా మీరు? నాకంలో నూతులో కప్పులా బతకాలనుకుంటున్నారా మీరు? వాస్తవంగా మన సంప్రదాయాన్ని కాపాడుకోవాలా, మన సంస్కృతిని కాపాడుకోవాలా, మన గౌరవాన్ని మనం కాపాడుకోవాలంటే మన దేవాలయాన్ని మనం పునరుద్ధరించుకోవాలా, అంటే గొప్పగా డెవలప్ చేసుకోవాలా. అందులో భాగంగానే తిరుపతి దేవస్థానం ఈ టెంపుల్కే కాదు కదా, అన్ని దేవస్థానాలకు కూడా ఆర్థిక సహాయం చేస్తూనే ఉంటుంది. అలా కాకుండా ఏదైనా విమర్శించేది ఏమిటి? మన సొమ్ము, మన హిందువుల సొమ్ము ఈ చర్చిల ఫాదర్లకి, అలాగే మసీదుల్లో ఉండే ఇమాములకి ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించవలసింది పోయి ఇలా అడగకూడదండి. కరెక్ట్ కాదు అది. ఇలా అడిగితే ఇలా అడగాల్సి వస్తుంది ఖచ్చితంగా. ఏదేమైనా మనం సర్వమత సమ్మేళనంగా ఉంటూ అన్ని మతాలను గౌరవించుకుంటూ అన్ని మతాల మన చర్చిల్ని కానీ మసీదుల్ని కానీ బాగు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా ఈ సాంప్రదాయం బాగుండాలా, అంతే తప్ప ఇలా చిన్న చిన్న పుల్లలు వేసి ఏదో వైసీపీ పార్టీ కదా మాట్లాడింది, అది వాళ్ళకి ఏం తెలుస్తుంది అబ్బా హిందూ సాంప్రదాయం గురించి? వాళ్ళంతా క్రిస్టియన్ సాంప్రదాయంలో ఎక్కువ తిరుగుతూ ఉంటారు. ఏ వంక లేకపోతే డొంకట్టుకుని ఏడ్చేయండి. ఈ మధ్యకాలంలో ఎవరు సామెత ఒకటి ఉంది, అలాగే ఏ వంక దొరకట్లా, కూటమి ప్రభుత్వంపై ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని ఇది మాట్లాడుతున్నారు. ఏదేమైనా ఇలా మనం ఎంతో ప్రాధాన్యం ఉన్నటువంటి, ఎంతో మహిమ ఉన్నటువంటి దేవస్థానాలని మనం అభివృద్ధి పరుచుకుని అక్కడ వచ్చేటటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చేసుకోవాల్సిన బాధ్యత మన ప్రభుత్వాలకు ఉంది. అలాగే మన దేవాలయాలకు కూడా ఉంది, మన దేవాలయ ట్రస్టులకు కూడా ఉంది. బాగు చేసుకోవాలా. ఎందుకంటే జనం సంవత్సరానికి విపరీతంగా పెరుగుతున్నారు. ఎందుకంటే మనుషులు పుడుతుంటారు కాబట్టి వాటిని డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళితేనే మనకి సౌకర్యవంతంగా ఉంటాయి. దేవస్థానాలైనా ఇంకోటైనా దాన్ని డెవలప్ చేసుకోవడం మన బాధ్యత, మన విధి కూడాను. అలాంటప్పుడు ఎవడో ఏడ్చాడంటే వాడి కన్నీరే మిగులుతో తప్ప వేరే ఏం మిగలదు. ఏదేమైనా చక్కటి వాతావరణంలో మన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తే ఇది అన్నీ కూడా ఆరోగ్యం కోసమే కదా. ఆరోగ్య ప్రధానమైనటువంటి కార్యక్రమాలు గవర్నమెంట్ చేసినా, ఇంకో వ్యవస్థ చేసినా మనం సంతోషించాలి తప్ప ఏడవకూడదు. ఈ ఏడుపు అనేది వైసీపీ పాలకులకి ఎప్పటి నుంచో అలవాటు ఉంది. వాళ్ళు అలానే ఉంటారు. కొండగట్లో పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు అన్ని చింపేసారు. కొంతమంది ఏమో జనసేన వాళ్ళే చింపేసారు అంటున్నారు. అట్లనే హైదరాబాద్ లో కూడా కొన్ని ఫ్లెక్సీలు చింపేసారు. ఏం చెప్తారు అట్లాంటి వాళ్ళు? ఇప్పుడు నీచ సంస్కృతి, నీచ సాంప్రదాయం ఉన్నటువంటి మనుషులు మనలోనే ఉంటుంటారు. చాలా మంది తిరుగుతుంటారు ఇక్కడిక్కడే. ఎందుకంటే సంస్కారం లేని వ్యక్తులు చేసే పనులు మన సమాజంలో భయభ్రాంతులు గురి చేయాలా, ఏదో అలజడి సృష్టించాలనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి కొంతమంది దరిద్రులు చేసే పనులు ఇది. వాస్తవంగా ఏం అవసరం చెప్పండి? ఆయన వచ్చారు 94 గదుల మండపం, అది సముదాయాన్ని కట్టడానికి. తర్వాత అలాగే వీళ్ళు స్వామీజీలు, మాల వేసుకున్నటువంటి స్వామీజీలు మాల వితరణ అయ్యేటప్పుడు అక్కడ సౌకర్యంగా లేదు కాబట్టి ఒక షెడ్ నిర్మించుకున్నట్టుకు ముందుకు వచ్చారు. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఆ విషయం వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. అంతే తప్ప ఆయన రాజకీయ కార్యక్రమాలకు రాలేదు కదా. దైవ కార్యక్రమాలకు వచ్చినప్పుడు చిల్లర పనులు చేయడం సంస్కారహీనం చేస్తుంటారు. మంచుడు ఎవరు ఓన్లీ జనసేన పార్టీ చింపారు, టీడీపీ అట్లనే కాంగ్రెస్ అలానే ఉంచారు. ఇంకా టీడీపీ ఎందుకు వచ్చారు? టీడీపీ వాళ్ళు ఇక్కడికి వచ్చారు. జనసేన అక్కడ ఫ్లెక్సీలు పెట్టి చింపారండి. టీడీపీ కాంగ్రెస్ చింపలేదు, ఓన్లీ జనసేన చింపారు. అంటే మానవత్వం ఉన్న చోట అప్పుడప్పుడు రాళ్లు పడుతూనే ఉంటాయి. మంచిగా ఉన్నవాడి మీదే ఎక్కువ మాటలు అంటూ ఉంటారు. అలాగే ఏదైనా మంచి శుభకార్యం కార్యక్రమాలు చేసేటప్పుడు కొంతమంది దుర్మార్గులు అలా ఏడుస్తూనే ఉంటారు.
కాబట్టి గిరి ప్రదర్శన అనేది నూతనంగా పెట్టాలనే ఆలోచనతో మన కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా దాన్ని ఆమోదించి ఆ టెంపుల్ చుట్టూరు ఒక అద్భుతమైనటువంటి గిరి ప్రదర్శనకి వీలైనటువంటి రోడ్డును కూడా వారు నిర్మించే కార్యక్రమం చేస్తున్నారు. ఇది ఇంకా భక్తులకు ఇంకా కూడా బాగుంటుంది. ఎందుకంటే మనకి శ్రీశైలము అటు గిరి ప్రదక్షిణ ఉంది, కానీ ఇక్కడ మనకి లేదు. మన తెలంగాణలో గిరి ప్రదక్షిణ అనేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. చాలా సంతోషం. ఎందుకంటే భక్తులు ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అంటే ఖచ్చితంగా దైవ చింతనలో ఉంటేనే బాగుంటుంది. కాబట్టి ఆంజనేయ స్వామి మహిమాన్వితుడు కాబట్టి అక్కడ గిరి ప్రదర్శన కూడా ఏర్పాటు చేస్తున్నారు. చాలా డబ్బులు ఖర్చు అవుతున్నప్పటికీ కరసేవ కూడా చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఏదైనా కార్యక్రమం భావితరాల కోసమే చేస్తారు. రాజకీయ నాయకులైనా ఓ కుటుంబ పెద్ద అయినా. కాబట్టి భావితరాల అభ్యున్నతి కోసం పాటుపడేటటువంటి పవన్ కళ్యాణ్ గారు క్షేమంగా ఉండాలి, సుక్షేమంగా ఉండాలని చెప్పి మనందరం కూడా ఆశిద్దాం, దీవిద్దాం. థ్యాంక్ యూ.